ఎస్, మనతో పాటుగా ఇంకా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాంకాల స్వామి అన్న కూడా ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఈ రోజు జరుగుతున్న పాలాభిషేక కార్యక్రమం గురించి మాట్లాడదాము. 100 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించడమే కాదు, మరి ఆ నిధులు కూడా వచ్చాయి. అది అఫీషియల్ గా వచ్చింది. మరి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. గత పాలన కంటే ప్రస్తుత పాలన ఎలా ఉందో మేము చూపెడతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు చెప్పారు. మరి మనతో పాటుగా మరో సీనియర్ నాయకుడు ఉన్నారు కనుక వారితో మాట్లాడదాం. ఒకసారి అన్న నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న? ఇప్పుడు 100 కోట్లు వచ్చాయని చెప్తున్నారు కదా, మరి గతం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫస్ట్ నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. గత పాలకుడు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక 10 కోట్లు కూడా రామగుండం నియోజకవర్గానికి తీసుకురాకుండా రామగుండాన్ని పూర్తిగా బొందలగడ్డ చేసిన చరిత్ర ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంటే, కేవలం 2 నెలల కాలంలోనే దాదాపుగా 126 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రామగుండం అర్బన్ను పూర్తిగా రామగుండం కార్పొరేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడో, ఇదంతా కూడా ప్రజల సహకారంతో కేవలం 2 నెలల కాలంలోనే దాదాపుగా 126 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా సిరిసిల్ల సిద్దిపేట కన్నా ఇంకా బెటర్గా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తా ఉన్నాడు. దానికి రామగుండం ప్రజల పక్షాన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న మీరు అంటే గతంలో 2 రోజుల క్రితము కౌన్సిల్లో బడ్జెట్ పెట్టారు కదా 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి, దానిపైన మీ అభిప్రాయం? కౌన్సిల్లో ఏదైతే 200 కోట్ల చిల్లర బడ్జెట్ పెట్టినరో అదంతా కూడా ఇప్పుడు అనేకమైన స్కీములు కూడా ఉంటాయి. దానికి ఎస్సీ సబ్ ప్లాన్ ఉంటుంది, డిఎంఎఫ్టీ ఉంటుంది, దానికి 15th FC 16th FC కూడా ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ టీఎఫ్ఐడిసి నుంచి 100 కోట్లు, మిగతా ఎన్ఆర్జీఎస్ కానీ అన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే 136 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల కాలంలోనే సాధించడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాల 10 నెలల కాలం ఇంకా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ లోపుగా 200 కోట్లు కాదు 2000 కోట్లు తీసుకొచ్చి రాష్ట్రంలోనే రామగుండానికి ప్రత్యేకమైన స్థితి కల్పించేందుకు ఈరోజు మక్కాన్ సింగ్ గారు కృతనిశ్చయంతో ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. వారి సంకల్పానికి రామగుండం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. తప్పకుండా 200 కాదు 2000 కోట్లు తీసుకొచ్చేందుకు ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా ఉన్నది కనుక ఇప్పుడు ఏదైతే ఎన్టీపీసీలో ఇంకా 2000 మెగావాట్లు, అట్లాగే రామగుండంలో కూడా జెన్కో దాంట్లో కూడా 1:800 తీసుకొచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారితో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేయించే పనిలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళారు. వారు ఆ విజయంతో వస్తారని చెప్పేసి రామగుండం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గతం నుంచి చూస్తున్నామన్నా అన్ని పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, మూలన పడ్డ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? గత పాలకులు 9 సంవత్సరాలుగా రామగుండం కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి మనకు తెలుసు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మన వెనకాలే ఉంటది, కానీ రామగుండం ప్రజలకు తాగునీరు ఉండదు, రామగుండం నియోజకవర్గ ప్రజలకు సాగునీరు ఉండదు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల అలసత్వంతో ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే అరిగోసపడతా ఉన్నారు. కానీ మళ్ళీ ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాం, ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈరోజు ఏదైతే మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అక్కడికి వచ్చే సందర్శకులకు వారి సమస్యలు తీర్చేందుకు కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టి అక్కడ ఒక 4గురిని రిసెప్షన్లను కూడా పెట్టేసి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక వినూత్నంగా ముందుకెళ్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారు వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రామగుండం ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచేందుకు, ప్రజా సమస్యలను తీర్చేందుకు ఈరోజు సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు ఏదైతే ఉన్నారో
వాళ్ళందరి సమస్యలను ఎప్పటికప్పటికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసమే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 20 సంవత్సరాలు రామగుండం నియోజకవర్గంలో తనే ఎమ్మెల్యేగా ఉండే విధంగా ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా రామగుండం నియోజకవర్గమే కాదు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి దిశలో, అభివృద్ధి బాటలో పయనింపజేయబోతున్నాము. ప్రజాపాలన, సామాజిక పాలన, పేదలకు, బడుగు బలహీన వర్గాలందరికీ సరిపడు పాలన అందించబోతున్నాము. ఖచ్చితంగా రామగుండం నియోజకవర్గము, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది జరుగుతుంది, చేసి చూపెడతామని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.